తనకి ఆ సమయం వచ్చింది, అప్పగించుకునే సమయం వచ్చింది. అప్పగించుకునే సమయం వచ్చి శిష్యులను వెంట పెట్టుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు, కొండకి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి, నేను నా తండ్రితో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పి కోతవీట దూరం అని వెళ్ళి ప్రార్థించి మరలా వస్తాడండి. ఆయన ప్రార్థన ముగించుకొని వస్తాడు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. ఇక్కడ మెలకుగా ఉండమన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏంది? ఆదమర్చి నిద్రపోతున్నారండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆదమర్చి నిద్రపోతున్నారు. పేతురు ఏంది? నేను చెప్పింది ఏంది? మీరు చేసేది ఏంది? మీరు మిమ్మల్ని మెలకుగా ఉండి నేను ప్రార్థన చేయమన్నా కదా, మీరేంది ఆదమర్చి నిద్రపోతున్నారు? మరలా నేను వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసుకుని వస్తాను, మీరు మరలా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి, అది మెలకుగా ఉండి ప్రార్థన చేయనప్పుడు మరలా మాట చెప్పి కొత్త వీడు దూరం వెళ్ళి ప్రార్థన చేసి మరలా ముగించుకొని వచ్చినప్పుడు వాళ్ళు చేసే మళ్ళీ రెండో పని ఏంటంటే అలా మరలా నిద్రపోతున్నారు. మరలా అదే పని చేస్తున్నారు. అక్కడ అంటాడు ఒక మాట, ఆయన చదవండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 38:41 వాక్యం చదువునాను. అప్పుడు యేసు మరణమైనంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. 41వ వాక్యం చదువునాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనత అని పేతురుతో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? పేతురుతో చెబుతున్నారు. అక్కడ ఉన్న వ్యక్తులతో కూడా చెబుతున్నాడు ఆయన. మీరు చేసే పని ఏంది పేతురు? నేను చెప్పింది ఏంది? మీరు చేసేది ఏంది? ఇక్కడ మెలకుగా ఉండి నేను ప్రార్థన చేయమన్నాను మీకు. ఎందుకు చెప్పానండి మీకు? ఇక మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధన గడియ తప్పిపోద్ది అని చెప్పాను కదా. శోధనలోకి ప్రవేశించేటట్లు మీరు ఎందుకు నిద్రపోతున్నారు అని మరలా హెచ్చరిస్తాడండి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మరలా